హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రెడ్తో బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్లో ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ సాల్టు, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేరొక బౌల్లో ఒక కప్పు శనగపిండి, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా పౌడరు, కొంచెం వంట సోడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ శనగపిండి ఉండలు కట్టకుండా ఇలా బజ్జీల పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చుట్టూ అంచులు కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైసెస్కి మనం ముందుగా మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పేస్ట్, ఆ పేస్ట్ను ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా అద్దాలి. ఇలా బాగా అద్దిన తర్వాత ఈ ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒకదానిపై ఒకటి పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకొని స్టవ్పై మరొక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఈ శనగపిండి పేస్ట్లో ముంచి ఇలా అద్ది ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇవి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. సాస్తో సర్వ్ చేస్తే ఇంకా బాగా ఇష్టపడతారు. స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇవి చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. టమాటా సాస్తో పిల్లలకి ఇస్తే చాలా బాగా తింటారు. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.